హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందుగా ఫ్రంట్ పార్ట్ని మిడిల్ పాయింట్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా వెనక్కి ముందుకి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కింద నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి, లేదా డాట్స్ 2 టైమ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చంక భాగం డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 4th డాట్ ఉంటే వేసుకోవచ్చు, లేదా మనకి షేప్ పట్టిని జాయింట్ చేసుకోవాలి. మనకి 2 కలర్స్ ఉన్నట్లయితే షేప్ పట్టిని పైన వేరే కలర్ పైన తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు 2 కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 కూడా మనం పైకి తీసుకొని ఈ విధంగా వెనక్కి తిప్పుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింద నుంచి ఈ విధంగా మనకి వేరే కలర్ కనబడకుండా కరెక్ట్గా వెనక్కి తిప్పుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కూడా ఓపెన్ సైడ్ నుంచి మనం కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా బాగా ఉన్నట్లయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద డాట్ ఎప్పుడు కూడా మనం లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. కోన్ షేప్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 టైమ్స్ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి, లేదా షేప్ పట్టి ఊడిపోకుండా కుట్లు ఊడిపోకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి తాళ్ళు భాగానికి పైనుంచి వేసుకోవాలి. స్టిచ్చింగ్ని స్ట్రైట్గా తీసుకోవాలి. తాళ్ళు భాగానికి ఎప్పుడు కూడా మనకి టైలరింగ్ సంబంధించి కానీ ఇంట్లో ఏది కావాల్సినప్పటికీ కూడా మనకి కింద అమెజాన్ లింక్ ఉందండి, డిస్క్రిప్షన్లో కింద ఇవ్వడం జరిగింది. అది ఒకసారి చెక్ చేయండి. మనకి బ్లౌజ్ మెటీరియల్స్ కానీ శారీస్ కానీ ప్రతిదీ కూడా మనకి ఆఫర్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా తాళ్ళు భాగానికి ఎప్పుడు కూడా హాఫ్లో మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఎక్స్ట్రా భాగం అంతా కూడా కొంచెం ఎక్స్ట్రా ఉండే విధంగా మనం ఫోల్డ్ చేసుకొని కింద నుంచి స్టిచ్ చేసుకోవాలి. తాళ్ళు భాగానికి ఎప్పుడు కూడా ఇప్పుడు మిడిల్ పాయింట్లో మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. తాళ్ళు వేసే దగ్గర మనకి స్టిఫ్గా ఉండడం కోసం ఈ విధంగా ఉక్సుల భాగానికి అయితే మనం కింద మధ్యలో షేప్ దాటిన తర్వాత ఒక మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఉక్సుల భాగానికి తాళ్ళు భాగానికి అయితే మనం స్ట్రైట్గా తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి మనం క్రాస్గా కట్ చేసిన ముక్కలు మనం జాయింట్ చేసుకోవాలి. చిన్నగా ఉన్నట్లయితే ఇప్పుడు ఈ విధంగా జాయింట్ చేసుకొని మనం ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. మనకి ఎంత సన్నగా స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే అంత మెడ భాగం నీట్గా వస్తుందండి హెమ్మింగ్ వర్క్ చేసేటప్పుడు. ఈ విధంగా సన్నగా ఒక లైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి మిషన్తో. ఇప్పుడు మెడ భాగం దగ్గర నుంచి పైనుంచి మనం మెడ భాగం దగ్గర నుంచి ఈ విధంగా ఒక సైడ్ అంచు ఉన్న భాగాన్ని మనం లెఫ్ట్ సైడ్కి ఉండే విధంగా చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. రౌండ్ తిరిగే దగ్గర ఒక మడత పెట్టుకోవాలి. ఈ విధంగా మన ఎక్స్ట్రా భాగం ఓపెన్కి కొంచెం ఎక్స్ట్రా ఉండే విధంగా ఉంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి రౌండ్ కరెక్ట్గా తిరుగుతుందండి. ఈ విధంగా కట్ చేసినట్లయితే ఇప్పుడు ఎక్స్ట్రా భాగం అంతా కూడా పైకి పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత మనకి లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి చేత్తో.
ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎక్స్ట్రా భాగం అంతా కూడా మనకి లోపల ఫోల్డ్ చేసుకోవాలి హెమ్మింగ్ వర్క్ చేసేటప్పుడు. నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేస్తానండి. మీరు వీడియోస్ చూడాలనుకున్నట్లయితే ముందు వీడియోస్లో ఉంటుంది, చూడండి ఒకసారి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మెడ భాగం కూడా లోపల ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ రెండు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. ఈ విధంగా షోల్డర్ మిడిల్ నుంచి కటింగ్ అనేది చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోతు బాగా ఉండే విధంగా చూసుకోవాలి. కటింగ్ అనేది మనకి ఎక్కడి నుంచి అయితే ఎండింగ్ అవుతుందో అక్కడి నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి షోల్డర్ మిడిల్ పాయింట్కి రావాలండి కటింగ్ అనేది. మనకి రెండు కరెక్ట్గా ఉండే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు 2 టైమ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి వీడియోస్ చూసి. ఇప్పుడు రెండు హ్యాండ్స్ కూడా అదేవిధంగా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోపలికి హెమ్మింగ్ వర్క్ చేయడం కోసం లోపల కటింగ్ దగ్గర నుంచి మనం ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ రెండు కూడా మధ్యగా మడత పెట్టుకోవాలి. మధ్యలోకి ఈ విధంగా మిడిల్ పాయింట్ చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా హ్యాండ్స్ దగ్గర కింద నడుం భాగం దగ్గర కూడా కరెక్ట్గా చూసుకోవాలి. మనకు ఒకవేళ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో మనకి క్లాత్ కొంచెం పొడవుగా ఉన్నట్లయితే ఒక మడత పెట్టుకుని స్టిచ్ చేసుకోవచ్చు. డాట్ దగ్గరలో మనకి కటింగ్ చేసేటప్పుడు అన్నీ మార్కింగ్ చేసాం కాబట్టి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజ్తో పని లేకుండా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. లేదా క్రొత్త వరకు కొంచెం మార్కింగ్ లేదనుకున్న వాళ్ళైతే మనం ఒకసారి బ్లౌజ్తో చూసుకోవచ్చండి. రెండు కూడా ఈక్వల్గా ఉండే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నడుం భాగాన్ని కింద నడుం భాగానికి కూడా పైపింగ్ వేసానండి కాబట్టి వెనక భాగానికి కింద బెల్ట్ భాగం వేయలేదు. ఈ విధంగా మనం డైలీ యూజ్ చేసే శారీస్ మీదకి ఈ విధంగా కూడా మనం పైపింగ్ వేసుకున్నట్లయితే బ్లౌజ్ నీట్గా ఉంటుంది. ఈ విధంగా మనం జాయింట్ చేసిన తర్వాత 3 లైన్స్ వేసుకోవాలి. ఈ విధంగా మనకు ఒకవేళ టైట్ అయినా కానీ దగ్గరికి కొంచెం దగ్గరలో మనకి స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి విప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎక్స్ట్రా భాగం ఉన్నట్లయితే ఎక్స్ట్రా భాగం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మన చంక భాగానికి ఒకసారి స్టిచ్చింగ్ చేసిన పాయింట్ ఒకసారి చూసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు. మార్కింగ్ లేనట్లయితే ఈ విధంగా కింద రెండు కూడా ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోవాలి. రెండు వైపులా కూడా మనకి అప్పుడే మనకి నడుం భాగం అనేది నీట్గా ఉంటుంది. మనకి పైపింగ్ మామూలు నార్మల్ మిషన్తో వేస్తున్నారా ఏ మిషన్తో వేస్తున్నారా అంటున్నారు కదండి. పైపింగ్ అనేది మామూలు నార్మల్ మిషన్తోనే వేసుకోవచ్చు. మనకి మిషన్స్ కానీ సిజర్స్ కానీ ఏదైనప్పటికీ కూడా మనకి అమెజాన్లో ప్రతిదీ కూడా దొరుకుతుందండి. ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా 3 లైన్స్ వేసుకోవాలి. రెండు వైపులో కూడా మనకి ఎక్స్ట్రా బాగా ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారు అనేది కూడా మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు ఛానల్ ఉందండి, అది కూడా చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.